మన 12 వాళ్ళని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో పిట్రమ్యాక్స్ దీపాలు వెలిగించాలని 3 తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి హయాంలో మంచి దశ ఎత్తుకుంది. ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ వాడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చజెప్పి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మంజూరు చేయిస్తున్నారు. ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటాదారాలే కదా. ఎవా సూరెడ్డి, నీకు బత్తాయి తోట ఉంది కదా, అది నువ్వు బెదవాడు ఎగుమతి చేస్తే కాయకి పావలా మిగులుద్దా అని అడుగుతున్నాను. అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చేస్తే కాయకి 30 మిగులు. దానికి కీలకమే మనం పెట్టబోయే ఫ్యాక్టరీ. ఓ మర తొక్కలు చేస్తాం, త్వరగారు కోపం చేసినట్టు. ఓ మర రసం పిండేస్తుంది, ఓ మర గింజలేరేస్తుంది, ఓ మర డబ్బాల్లోకి ఎక్కించేస్తాం. డబ్బాలు మనం కొనం, అమ్మో ఏళ్ళకేలు. ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం. అందులో టీ కొట్టు, కాఫీ కొట్టు, రే రత్తాలు చంద్రయ్య నువ్వు కలిపి పెట్టుకుంటారా, సోడా కొట్టు, టీ కొట్టు. అలాగే లేండ్రా, పొద్దుయ్యాక ఇంక మనం హరికథలు బుర్రకథలు వినం కదా, కళాపోషణకి టూరింగ్ టాకీస్లే. పోయి సుబ్బరాజు నువ్వు ఆ పని మీద ఉన్న లైసెన్స్ నేను ఇప్పింటాను. ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందడి, చేతి నిండా పని జేబు నిండా డబ్బు. జుజుజుజుజుజు ఫోటో ఫోటో ఫోటో. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ఫ్యాక్టరీలు కట్టడానికి మనం 2 లక్షల రూపాయల చందా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు 20 లక్షలు ఇస్తారు. దాని మీద బ్యాంకు వారు మరో 80 లక్షలు ఇస్తారు. ఈ 102 లక్షల రూపాయలకి 6 ఫ్యాక్టరీలు వస్తాయి. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకుందాం. మన పిల్ల పాపలు ఎవడ మట్టుకాలు చక్కగా రాజాలా బతుకుతారు. తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా చుట్టుపక్కల 12 గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా 12 ఏళ్లు 24,000 కోవెల నిధిలోంచి ఈ చందాకి బోడి కొడుతున్నా. తర్వాత దేవుడంతటి మన ధర్మరాజు గారు 50 ఎకరాల ఆసామిగా 5,000 చందా ఇస్తున్నారు. ఆయన చెప్పినాను నువ్వు అడ్డం చెప్పకయ్యా. రేపు ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక 2 నెలల్లో మీ సొమ్ము జమేసేస్తాడు. చెప్తాం. తర్వాత మన బంగారం శ్రేష్ఠి గారు, అంత రొక్క నాదే లేదండి. పర్వాలేదయ్యా నేను చెప్తాను కదా, అబ్బాయి రాసి 6-1. ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి. వేలనే కాదు 10 పైసలు కూడా ఈ పూజ పత్రిలో చేరాలి. మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు, ఉంగరాలు, ముక్కు పొడకలు, గొలుసులు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చేదేదో మనసారా ఇవ్వండి. ఓ 10 గింజలు చల్లితే 10 బస్తాలు ఇంటికి వస్తాయి. ఈవేళ 4,000 ఖరీదు చేసే మీ భూమి 4 ఏళ్లలో ఇళ్ల స్థలంగా మారి 40 ఏళ్ళు అట్టుకొస్తుంది. అబ్బాయ్, కన్నప్ప, ధర్మయ్య, రండయ్య, అందరూ తలో వీధికి వెళ్ళి చందాలు వసూలు చేయాలి. రండి. बहुत अच्छे हैं, सोने वाला है ना? కాకి బంగారమా అంటుంది. అవునను, దాని పేరే బంగారమ్మ. కాకి బంగారం ఏం కర్మ, భలేవాడివయ్యా. బాబం అంటే బచ్చు బంగారమ్మ. హై, వాళ్ళ మామ పేరు హై. మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా? నిజంగానా? కావాలా? వద్దు, నాకు అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు లాంటి కావాలి. లాంటి వారేమిటమ్మా, వారినే కనుక్కుంటాను. కట్నం ఎంత? ఇచ్చింది చాలు. కుదరకపోతే? కన్నప్ప పూచి కదా, తేడా వస్తే నేను సాక్ష్యం. కాళ్ళు విరగ్గొట్టించేద్దాం. మహాప్రభు, ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి. పబం పబం బబం బబం బం బబం. ఇదేమిటి? తారక మంత్రం. దండం పెట్టుకో, ఇంకా పెద్ద బుర్ర రావాలి.
నా బాబే నా బాబే, నువ్వు తీసుకెళ్ళవే. అమ్మో 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 అమ్మో, ఎంత తీసి ఊరు వాళ్ళ కళ్ళన్నీ మన బాబు మీదనే. భజంత్రి పంజోడు అసలు ఈ దిష్టి ఆ అమ్మాయికి తీయాలి. ప్లాన్ అంతా ఆవిడది. ఆవిడ్ని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు. భజంత్రి 42, 43, 43, 44, 40. చాలు పెట్టి పడదాం, ఆచరణ చేస్తుంది. ये क्या है? ये कैसे हो सकता है? ఏమంటుంది? డాడీ, ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా, ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి. చూడు మిస్ అమ్మా, మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది కట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు ఈ 1,00,000 చిల్లర కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. $89. ఎవరది 89 అన్నది? అంతా తమ భ్రమ. ఈ మధ్య తరచు తమ్ములం గారిని తలుస్తున్నారు. दाचिंपाड़ जिंदाबाद, దాచింపాడు దొరవారు జిందాబాద్. పళ్ళరసం ఫ్యాక్టరీ గోవిందారామ, డబ్బాల ఫ్యాక్టరీ గోవిందారామ, ఆఫీసు బిల్డింగ్ గోవిందారామ, వర్కర్ల కాలనీ గోవిందారామ, ఆస్పత్రి భవనాలు గోవిందారామ, లక్షలు కోట్లు గోవిందారామ, రాజధాని గోవిందా. గోవిందా. ఇది చూడు. ఎలా? మగవాడే కదా, తొయ్యి. నువ్వు కూడా తొయ్యి. 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 ఎవరన్నా మనుషులు పిలు, అలా ఇడియట్లో నిలబడితే ఎలా? ఇది అడవి. ఎవరన్నా పిలు. ఓహో! ఓహో! అరే వీళ్ళు, ఈ ముఠాను మొన్న మా నాన్న జైల్లో పెట్టించాడు. అమ్మో, జైలు బస్. వీళ్ళు మన ఏం చేయరు కదా. అబ్బే, అంతా మన వాళ్ళే. హాయ్. హాయ్ భీమ్. నీ అబ్బాయి వాళ్ళ బతికే ఉన్నావాలే. ఎరోయ్, వీడెక్కువైందే. ఒరే బా, మీట్ మై ఢిల్లీ ఫ్రెండ్ మిస్ ఊర్వశి. నమస్తే. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ us? ఒరే, జీప్ టైర్ దిగబడిపోయిందిరా, కాస్త సాయం చేయండి రా, త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్. దొరగారికి దొరగారి సంతానానికి సచ్చిన సాయం చెయ్యం. సచ్చినా చేయం. ఒరే బావా, ఏంట్రా, ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్. ప్లీజ్. నీ అయ్యని పిలుచుకో. అసలు ఉన్నాడో లేడో. ఆడికే రోగం గుమ్మటంలా ఉంటాడు. దొరకి మనకి లడాయి గాని పాపం పోవడం పంచుడరా, పైగా ఆడపిల్ల ఉంది. రండి రండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. పోయండి.
చిత్రాలు చూడరు చిత్రాలు చూడరు ఓయ్ దొరకోనా సూటు బూటేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు మేమే కూలీని అనుకున్నావేంటి నువ్వు వచ్చి తొయ్యరు తొయ్యరు